ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమన్నా మంచి కథ కథ ఏదైనా చిన్న సిరీస్ లాగా చెప్పుకుందామా? 2 భాగాలు చేద్దాం. ఓకే. పోయిన గడియ. మ్హూ. అసలు ఆ కథ మొదలు పెట్టడం ఎంత బాగా మొదలు పెడతారు. ఓ దేశం కాదు దేశంలో రాజుగారు ఒక ఆయన ఉన్నారు. రాజు కాని రాజు, దేశం కాని దేశం. మొత్తానికి అదొక ప్లేసు, ఓకే. దానికి ఒక ప్రభువు. ఈయన ఎప్పుడు పరివారంతో బాగా తిరుగుతుండడు. ఈయన కొంచెం సరదా వాడు. ఓకే. సో సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండటం అవి ఇష్టం అనమాట. ఇప్పుడు దేశాలు, రాజ్యాలు, రాజులు అంటే ఏదో మంత్రాంగము, తంత్రాంగము, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, మనం వెళ్ళాలి, దూకాలి, బోల్డ్ అని ఉంటాయి. అవునవును. అంటే చిన్న చిన్న పరగణాలకి ప్రభువులుగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అవును. హాయిగా కులాసాగా గడిచిపోతుంటుంది. వీళ్ళకి యుద్ధాలకి వాటికి వ్యవహారాలు ఏమీ ఉండదు. అలా ఒక కులాసా ప్రభువు గారు ఒకసారి ఏం చేశాడు, కొంతమంది జనాలతో కలిసి ఏదో పక్క ఊళ్ళో ఏదో జాతర లాంటివి జరుగుతుంటే చూడబోయాడు. తిరిగి వస్తూ ఒక పల్లె దాటుతున్నాడు. ఆ పల్లెలో ఒక ముసలావిడ ఒక కుర్రాన్ని తెగ తిట్టిపోస్తూ కనపడింది. వీళ్ళు కొంచెం నీడగా ఉందని చెట్ల దగ్గర ఆగారు. అక్కడ ఆవిడ తిడుతోంది కనపడింది. ఈ రాజుగారు అడిగారు, ఎందుకవ్వా పిల్లాడిని ఎట్టా తిడుతున్నావు అని. తిట్టకేంచైనా వెర్రిబాగులు వీడు పనులన్నీ ఇట్టటివి పాడు పనులు అనేసరికి వాడిని చూస్తే చూడ్డానికి బాగున్నాడు. చూడ్డానికి చక్కగా తెల్లగా ఎత్తుగా పిల్లాడు కొంచెం దృఢంగా బాగానే ఉన్నాడు. కానీ కొంచెం కళ్ళు అమాయకపు కళ్ళు వాడివి. ఓ, తెలివిగా లేడు వాడు. రాజుగారికి కొంచెం సరదా వచ్చింది. ఏం చేశాడు అంటే కట్టెలు కొట్టమంది అవ్వ. వాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కేసాడు. కట్టెలు కొట్టేవాడు ఏం చేయాలి, ముందు గొడ్డలు పుచ్చుకెక్కాలా, ముందు చెట్టు ఎక్కుతాడు. ఓకే. గొడ్డలు ఎట్టా వస్తుంది, అలాంటి పనులు చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆ పని పంచుకోవాల్సిన అవ్వకి విసుగ్గా ఉంటుంది, కానీ చూసే వాళ్ళకి వినోదంగా ఉంటుంది చూడు. అవును కదా. ఆ వినోదం ఈయనకు కావాలనిపించింది. ఈయన ఏమన్నాడు, నాతో పంపించు, నా దగ్గర ఉంచుకుంటా, ఏదో ఒక పనిలో పెడతాలే, బోళ్ళు పనులు ఉన్నాయి మా దగ్గర అనేసరికలు, అంతకంటే నా బాబు తీసుకుపోండదు. ఈ కుర్రాడి పేరు బాబా. బాబా అని పిలిచేవారు వాడిని. ఈ బాబాని తీసుకొచ్చారు. వీడేంటంటే ఏదైనా ఓ పని చేయమన్నాం అనుకో, చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఫీజిబుల్లా కాదా, అది ఎలాగండి, ముందు వెళ్ళాలండి తర్వాత వెళ్ళాలా, అలాంటివి ఏం అడగడు. ఒరే ఒక ఆకుపచ్చ పువ్వు, దానికి నీలం తొడిమి ఉంటుంది, వెతికి పట్టరా తోటలో అంటే వాడు పొద్దస్తమానం వెతుకుతాడు. తొడిమలు నీలంగా ఉండవు అని చెప్పడు. అంత రోజంతా అంత అమాయకుడు. రోజంతా వెతుకుతాడు. వాడు చేస్తున్న ఆ విన్యాసాలు చూసి వీళ్ళంతా పగలబడి నవ్వుకునేవాడు. వాడు అన్నీ అలాంటివే. ఒక ఆవిడ బియ్యం జరుగుతూ కనపడుతుంది, టిక్కు టిక్కు అంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పంటారు. వాడు ఆవిడ దగ్గరే కూర్చుని ఉంటాడు, చేతులు చూపించమంటాడు. ఇవి చూసే వాళ్ళకి వినోదం అంతే. ఈ వినోదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ కుర్రాన్ని తిప్పేవాళ్ళు. రాజ్యంలో వాళ్ళు పరగణాల్లో లోపల ఉంచుకున్నారు కదా, దివాణంలో శుభ్రంగా అన్నం తినేవాడు 2 పూట్ల. వీళ్ళు చెప్పినవి వెర్రి పనులన్నీ చేస్తూ రాజుగారికి వినోదం కలిగించేవాడు. రాజు ఒకడే కాదు, ఇంకా ఆయన దగ్గర ఉండేటువంటి ఆయనతో క్లోజ్గా ఉండే గుంపు ఉందిగా, ఆయన్ని సరదాగా ఉంచే గుంపు, వాళ్ళందరూ కూడా వీడిని కవ్వించి మాట్లాడించి ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేసి వాడి దగ్గర ఏం ఆన్సర్ వస్తుందో చూసి ఇలా కాలక్షేపం చేసేవాడు. అయితే వీడు రోజు అన్నం తినడానికి వెళ్ళేవాడు. అన్నం పెట్టేందుకు ఒక వంట చేసే ఒక పిల్ల ఉండేది. దాని పేరు జీజీ. ఓకే. వీడి వయసుది కాదు, వీడికో 22 ఏళ్ళు ఉంటే, ఆ పిల్లకు 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్ల ఏమో అన్నం పెట్టేది రోజు వాడికి. అన్నం పెట్టి, అట్లా వెర్రి పనులు చేయబోక తెలివిగా ఉండు, చెయ్యొద్దు, వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళందరూ నవ్వారని వీడు బాధపడేవాడు. వాళ్ళు చెప్పిందేగా చేశాను అంటే, నువ్వు ఈసారి నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే నాకు వచ్చి చెప్పు, అప్పుడు నేను చెప్తా దానికోసం చెయ్యాలా వద్దా అని. చెయ్యక్కర్లేదు అంటే నువ్వెందుకు చేయవో, నువ్వేం చెప్పాలో నేను చెప్తాను నీకు అంటే బాగానే ఉంది. సరే ఏమనుకున్నాడు, ప్రతిరోజు వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పగానే అది మామూలు పనో కాదో ఈ అమ్మాయే డిస్క్రిమినేటింగ్గా వాడికి చెప్పేది. అయితే ఏమైంది, రాజుగారికి కొంచెం సరదా తగ్గింది. కానీ ఏముంది, అక్కడ వాళ్ళంతమంది గుంపు పడి తింటుంటారు. ఈ పిల్లాడు కూడా అలాగా తింటూ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్తుంటే వాడిని వెంబడి పెట్టుకెళ్ళి వాడిని బాగిచ్చి సరదా పడేవాళ్ళు. కొన్నిసార్లు దొరికేసేవాడు, కొన్నిసార్లు జీజీ వల్ల తప్పించుకునేవాడు. అయితే కొంచెం రోజులు గడిచేసరికల్లా ఒకనాడు ఏమైంది, రాజుగారు కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. నిద్రలేసరికల్లా మనం పొద్దున్న చేయవలసిన పనులు ఎగిరిపోతాయి. అవును, మనం లేటుగా లేచాం. ఆయన ఏమన్నాడు, ఒక్క గడి పోయింది మొత్తానికి అన్నాడు. అనేసరికల్లా ఏం పోయిందండి, ఎక్కడ పోయిందండి, వెతకనండి అని అడిగాడు వీడు.
అడిగేసరికి రాజుకు నవ్వొచ్చింది. గడి అంటే ఏమిటి? సమయం. ఉమ్. పోయిన సమయం ఎట వెతుకుతారు ఎవరైనా? అక్కడి నుంచి ఆయన నవ్వొచ్చి, ఏరా వెతుకుతావేమిట్రా అన్నారు. అలాగేనండి, తప్పకుండా, ఎక్కడి పోయిందో నేను చూసొస్తానన్నాడు. అందరూ నవ్వారు. సరే చూడు చూడు పట్టుకురా అన్నారు. వీడు పోయి సరే అన్నం తినేసి వెళ్ళి వెతుకుతానండి అని అన్నం తినడానికి వెళ్ళాడు. సరే ఆ జీజీ దగ్గర అన్నం పెట్టించుకుని, రాజుగారిది గడిపోయిందిట, వెతకటానికి వెళ్తున్నానంటే, గడిపోవటం ఏమిటి? సమయం పోతే దాన్ని వెతకలేరెవరు, వెళ్ళొద్దని. ఎక్కడికి నువ్వు వెళ్ళపోక, కాసేపటికి ఆయనే మర్చిపోతారు అంటే వాడు ఒప్పుకోవాలి. అదేమిటి, కిందటిసారి సూది పోయిందన్నావా నువ్వు? నేను అంతా వెతికిచ్చానా లేదా? ఆవు దూడ పోయింది అనుకున్నాం, అంతా వెతికాం, దొరికింది. పోయిన ప్రతిదీ దొరకవలసిందే. రాజుగారి గడి పోతే ఎట్లా? తీసుకురావాల్సిందే, నువ్వు నాకేం చెప్పద్దు, నేను చేయాల్సిందేనన్నాడు. ఆ అమ్మాయి ఎంత నచ్చ చెప్పినా వాడు ఒప్పుకోలు. గడి అని వెతకడానికి బయలుదేరాడు. ఎట్టా వెతుకుతారు? ఇక మొదలు పెట్టాడు. వెళ్తుంటే ఇతనికి ఒక ఆయన ఎవరు కనిపించాడు, ఒక ముసలాయన కనిపించాడు. ఆయన కూడా ఏమిటో అటు ఇటు ఇట గాబరాగా చూస్తుంటే కుర్రాడు అడిగాడు, ఇది బాబా అడిగాడు ఆయన, ఏమండి మా రాజుగారి గడిపోయింది, ఎక్కడైనా చూసారా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, గడిపోవటం ఏమిటి, నీ దిక్కుమాలి గడియా, అది పోతే ఎంత పోకపోతే ఎంత, గడి అనగా ఎంత, నా ప్రతిష్ట పోయింది, దానికోసం వెతుకుంటున్నాను నేను, ఎక్కడుందో తెలియదు శభాష్ అని ప్రతిష్ట కోసం వెతుకులాడుతున్న ఒక ఆయన కనిపించారు. విచిత్ర లోకమారమ్మ గారు అది. అంతేగా, ఇట్లా వెతుక్కునే వాళ్ళు లేరా? ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. అదే అక్కడి నుంచి ఇంకా వెళ్ళాడు అక్కడ చూశాడు. ఈ లోపల ఒక పెద్ద భారీ కాయుడు ఒక ఆయన, 6.5 అడుగులైనా ఉంటాడు, భీకరమైన కళ్ళు, ఆయన ఎర్రగా ఈత పొదల్లాగా కనుబొమ్మలు, క్రూరంగా ఉన్నాడు కానీ మనిషి. ఈ కుర్రాడు ఆయన కూడా ఏమిటో వెతుక్కుంటూ కనపడేసరికి ఈ కుర్రాడు ఆయన అడిగాడు, ఏమండి మీరు ఏదో వెతుకుతున్నారు, మీకు కానీ మా గడి కనిపించిందా, మా రాజుగారి గడియా? ఇంతకుముందు ఒక ఆయన అడిగాను, ఆయనేమో ప్రతిష్ట కనపడలేదని వెతుకుంటున్నట్ట, మీరేం వెతుకుతున్నారు, మా గడి మీకు కనపడిందంటే, నీ దిక్కుమాల గడి ఎవరికి కావాలి, నా సహనం పోయింది, నేను దానికోసం వెతుకుంటున్నాను అన్నాడు. తప్పులేదు, ఆయన అరుస్తున్నాడు. పోయింది ఏమిటి ఆయనకి? సహనం, దానికోసమే అరుస్తున్నాడు. కేకలు పెట్టి అరిచి వీడిని తోసేసాడు. వీడు కంగారు, భయం వేసింది. సరే అది కూడా కాదనుకున్నాడు. ఇంకా పోయాడు. ఒక రాజుగారి లాంటి ఒక ఆయన కనిపించాడు. ఆయన జీజు అనే ఒక రాజ్యానికి రాజు. ఆయన కూడా ఒక అడవిలో పడి ఏదో వెతుకుంటాడు. ఈ కుర్రాడు అడిగాడు, ఏమండి గడి కనపడిందా మీకు ఎక్కడైనా? మీరంతా వెతుకుతున్నట్టున్నారు కదా, వెతుకుతుంటే ఎక్కడో చోట ఏవో ఒకటి కనపడతాయి, మనం ఓ వస్తువు కోసం వెతికితే ఇంకోవి కనపడతాయి కదా, గడి కనపడిందా మీకు అంటే, గడి సంగతి ఏమిటి నాయన, 15 ఏళ్ళు అయింది నా కూతురు తప్పిపోయింది, పిల్ల కోసం వెతుకుంటున్నాను, రోజు వెతుకుతూనే ఉన్నాను, నా పిల్ల నాకు దొరకలేదు అని చెప్పేసరికల్లా సరే ఈ కుర్రాడు గడియా, ఇంకేముంది ఆయన ఏదో వెతుకుంటాడు. ఈ 3 కేసులు చూసి వీడు అలా వెళ్ళి ఒక పడవ ఏదో వెళ్తుంటే ఆ పడవ ఎక్కాడు. ఎక్కడా దొరకల. వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు, తీసిపోయి ఆ పడవని ముందుకు ఎక్కడికో తీసుకెళ్ళి ఒక పెద్ద ఓడలోకి ప్రవేశపెట్టారు. చిన్న పడవలో వెళ్తున్నారు జనాలు, ఒక 10 మంది వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఆ ఓడ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఓడలో వాళ్ళు, నువ్వెవడివిరా అన్నాడు. వీడు అన్నాడు, కాదండి మా గడి ఒకటి పోయింది, ఏమైనా నీ సముద్రంలో పడిపోయిందేమోనని ఎక్కానండి ఇది అన్నాడు. అనగానే వాళ్ళకి నవ్వొచ్చింది. గడి వెతుక్కునేవాడు ఏం దొరుకుతుంది, వాడు అర్థం లేని. కానీ కుర్రాడు చూస్తే అమాయకపు వద్దపతిలాగా ఉన్నాడు, వినోదానికి బాగుంటుందని వీడిని ఏడిపించుకు తినచ్చని ఎక్కించుకున్నారు పెద్ద పడవలోకి, పెద్ద ఓడలోకి. ఎక్కించుకున్నాక వాడిని కవ్వించి వాగించి సరదా పడేవాళ్ళు. సరదాగా నడిచింది. ఒక 5-6 రోజులు గడిచేసరికల్లా ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చి పడవ కాస్త పగిలిపోయింది. ఈ పెద్ద ఓడ కాస్త. మామూలుగా తుఫాన్లు వస్తే తప్పించుకుంటారు ఒక్కొక్కసారి తప్పించుకోలేరు. ఈ తప్పించుకోలేక మొత్తం ఓడంతా భగ్నం అయిపోయింది. ఎవరు బతికారో ఏమయ్యారో, మన బాబా మాత్రం బతికేశాడు. వీడికి చిన్న తెప్పకో ఎలాంటిది దొరికింది, వాడు దాని మీద పడి ఉండేసరికల్లా అది పోయి ఒక తీరం దగ్గర తాకింది. తీరం తాగితే లేచాడు, మెలకు వచ్చింది వాడికి. లేచి చూసుకున్నాడు, వాడికి భయం లేదు. అయ్యో ఆ పడవ పోయింది, ఆ చిప్పు పోయింది, నేను ఎవరితో వెళ్తాను, నేను ఒక్కడే ఉన్నాను, ఏం లేదు. ఎవరో ఒకరితో మాట్లాడి వెర్రి వాళ్ళకి ఏం భయాలు తెలుస్తాయి, వాడికి ఏం తెలియదు. భయం తెలియాలంటే తెలివి ఉండాలి. అవును, రాగల ప్రమాదాన్ని ఊహిస్తారు తెలివైన వాళ్ళు. వీడికేముంది ఊహ, ఏమీ లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ లేచి బయటకు వచ్చేసాడు, ఈ నీళ్ళలోంచి యువతలకు వచ్చాడు.
ఆ పడవ చుట్టుపక్కలంతా చూస్తే అదొక పెద్ద నల్లటి ద్వీపం. లోపల ఒక గుండ్రటి కోట ఒకటి కనపడుతుంది. ఎవరైనా మనుషులు ఉన్నారేమో చూద్దాం అనుకున్నాడు. నడిచి వెళ్తుంటే ఆ కోటలోంచి మొదట ఒక తెల్లటి బట్టల వాడు ఒకడు వచ్చాడు. ఎత్తువాడు. వాడి వెనకాల 60 మంది పొట్టివాళ్ళు వచ్చారు. అందరూ పొట్టి పొట్టి గుర్రాలు, అందరూ ఒకటే రకంగా తెల్లటి బట్టలు, పొట్టి లాగులు, పొట్టి పొట్టి చొక్కాలు, పొట్టి గుర్రాలు. ఒకడు మాత్రం తెల్లగా పొడుగ్గా ఎత్తుగా ఉన్నాడు, వాడికి గుర్రం పెద్దది. ఈ 60 మందివి పొట్టి గుర్రాలు. వీడు చూస్తూ ఉండగానే దీంట్లోంచి ఆ గుండ్రటి కోటలోంచి బయటకు వచ్చి అలా ఎగిరి వెళ్ళిపోయారు సముద్రం మీదుగా. మొత్తం గుంపంతా. ఒక పెద్దవాడు, 60 మంది చిన్నవాళ్ళు. ఆశ్చర్యంగా చూస్తాడు, మనుషులే వీళ్ళు. బట్టలు, గుర్రాలు, నగ నాణ్యము చూస్తే మనలాంటి వాటిగానే ఉన్నారు. కాకపోతే వాడు పొడుగ్గా ఉన్నాడు, వీళ్ళు ఎందుకు ఇంత పొట్టి పొట్టిగా ఉన్నారో తెలియదు. పొట్టంటే చిటిపిల్లలు కాదు వాళ్ళు, పొట్టివాళ్ళు మాత్రమే. ఆశ్చర్యంగా సరే ఆ కోటలాగా ఉన్న దాని దగ్గరికి ప్రవేశించాడు. అందులోంచి ఒక ఆయన తెలుపు నలుపు బట్టలతోటి, ఒక ఆయన దివ్య పురుషుడిలాగా ఉన్న ఒక ఆయన బయటకు వచ్చాడు. వీడు పోయి ఆయనకి దండం పెట్టాడు. ఎవర్రా అబ్బాయి అని అడిగేసరికల్లా నన్ను బాబా అంటారండి, ఫలానా దేశం కాని దేశంలో ఉన్న రాజుగారి దగ్గర ఉంటాను. ఆయనది ఒక గడి పోయిందండి, దానికోసం వెతుక్కుంటూ వచ్చానండి. పోయిన గడియా కావాలా నీకు అని భుజమే చేసి పద లోపలికి, నీకు చూపిస్తాను నీ గడినని లోపలికి తీసుకెళ్ళాడు. గడి పోయిందని వెతుకుతున్నాడు అబ్బాయి బాబా. అయితే ఇతన్ని ముసలాయన లోపలి తీసుకెళ్ళి చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను కాలదేవుణ్ణి, ప్రపంచపు కాల నిర్మాణం అంతా ఇక్కడే జరుగుతుంది అని చెప్పాడు. నీ గడి అని నేను ఇస్తాను నీకు అన్నాడు. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరండి అన్నాడు. వాడు గడియా పెద్దవాడు, అతని తాలూకు 60 సెకండ్లు పొట్టివాళ్ళు. పొడుగువాడు ఒక గడియ, వీళ్ళు మిగిలిన వాళ్ళంతా విఘడియలు అనమాట. 60 విఘడియలు. ఇలాగే ఇక్కడ కాలం నడుస్తూ ఉంటుంది అని చెప్పి అప్పుడు వీడు చూశాడు మొత్తం అంతా. పగటిపూట ఘడియల వాళ్ళంతా తెల్లటి బట్టల వాళ్ళు, రాత్రిపూట ఘడియల వాళ్ళంతా నల్ల బట్టల వాళ్ళు. ఆయన తెలుపు నలుపు ఉన్న వస్త్రాలు ధరించున్నాడు. అయితే అబ్బాయి ఏమన్నాడు, కాదండి నేను వెతుకోవటమే కాదు, నేను వస్తుంటే నాకు 3 రకాల మనుషులు కనిపించారు. ముందు ఒక ముసలాయన కనపడ్డాడండి. ఆయనకేమో మరి ఆయన ప్రతిష్ట పోయిందిట, అడవుల్లో పడి వెతుకుంటున్నాడు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి పాపం వాళ్ళు అడుగుతున్నారన్నాడు. ఈయన అన్నాడు, ఏముంది ఆయన ప్రతిష్ట, వాళ్ళ చుట్టాలంతా తలా ఒక ముక్క చేసి పట్టుకుపోయారు, అందరి చుట్టాల దగ్గరికి వెళ్ళి ఆ ముక్కలు కలెక్ట్ చేసుకోమని ఆయన ప్రతిష్ట ఆయన దగ్గరికే ఉంటుంది. చుట్టుపక్కల అందరితోటి ఏదో తేడా వచ్చింది, వాడు ఈయన దుర్మార్గుడని అదని ఇదని ఏదో నానాగోలా చేసేశారు, ప్రతిష్ట పోయింది. ఇప్పుడు వెళ్ళి అక్కడ సరి చేసుకుంటే ప్రతిష్టకి తిరిగి వస్తుంది. ఇంకొక ఆయన కనపడ్డాడండి, ఆజాన్ బాహు, ఓర్పు పోయింది అంటున్నాడు. అంటే నువ్వు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారో అక్కడే ఉన్న ఒక పొదలో ఉంది, తెల్లగా జామకాయల్లే ఉంటుంది, తెల్లటి జామకాయలాగా గుండ్రటి వస్తువుగా కనపడుతుంది ఓర్పు, అది తీసి ఆయనకి ఇస్తే సరిపోతుందమ్మా అన్నాడు. అయితే నేను ఇంకొక ఆయన చూస్తానంటే ముసలాయన పాపం కూతురు కోసం వెతుక్కుంటున్నట్ట, 15 సంవత్సరాల క్రితం పోయిందంటున్నాడు. అంటే నీకెవరో కాదు ఆ అమ్మాయి, నువ్వున్న రాజుగారి ఇంట్లో ఉన్న జీజీ వంట చేస్తుందే, నీకు అన్నం పెడుతుంది, ఆ అమ్మాయే ఈ జోజో రాజుగారి కూతురు, ఆందే అని చెప్తే సరిపోతుంది అన్నాడు. మరి నా పోయిన గడి మాట ఏమిటంటే అంటే, సరే ఆయన ఏం చేశాడు, ఇస్తానుండని ఒక చిన్న డబ్బీలో ఆ గడి పెట్టి ఇచ్చాడు. చిన్నగా మెరిసే డబ్బా, ఇదే మీ రాజుగారు పోగొట్టుకున్నటువంటి గడియ, కానీ ఈ గడియని ఎప్పుడు పడితే అప్పుడు వాడద్దు, అత్యవసరమైనప్పుడు వాడదు కానీ అని చెప్పి ఈ కుర్రాన్ని సరిచేసి అని తన ఉన్న జనాలకు చెప్పాడు. వాళ్ళంతా తీసుకెళ్ళి ఆ మొత్తం బిల్డింగ్ అంతా వాడికి చూపించి, ఆ లోపల ఉన్న పెద్ద కోట అంతా, రాత్రి పగలు అన్ని ఘడియలని అందరినీ చూపించి, వీడు మందమాలిన తనం ఒకటి ఉంది కదా వీడి దగ్గర, మందమతి, అవును, అది కొంచెం సరిచేశారు. తెలివిగా అయ్యాడు వాడు. సరే అక్కడి నుంచి ఈ సందడంతా ముగిసేసరికి మధ్యాహ్నపు ఘడియల వాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ మధ్యాహ్నపు ఘడియలు విఘడియలు బయలుదేరుతుంటే వాళ్ళ చేతికిచ్చి పంపించేశాడు. వీడి బంగారు డబ్బీ ఇచ్చాడుగా, మెరిసే బంగారపు డబ్బీ గడియ పెట్టుకుని దాంతోపాటు వెళ్ళి వాళ్ళందరితో పాటు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని ఎక్కడైతే ఆజాన్ బాహుతో మాట్లాడాడో అక్కడ దిగబడిచారు. దిగబడిచేసరికల్లా
మొత్తం అంతా కిందంతా వెతికితే ఓ పొదలో గుండ్రంగా ఇంత జామకాయ వెళ్ళి మెరుస్తూ ఉన్న ఓర్పు దొరికింది. ఆ ఓర్పును తీసి జేబులో పెట్టుకున్నాడు. అక్కడంతా వెతికాడు. ఆజానుబాహు వంటి మనిషి మాత్రం కనబడలే. ఓర్పు పోగొట్టుకున్నాడా, ఇక వాడికి ఎప్పటికీ అది దొరకదని అర్థం ఈ కథలో. చూడండి. పోగొట్టుకున్న వాడికి దొరకదు. కావాలని కోరుకునే వాడికే వాడి దగ్గర ఉంటుంది ఓర్పు. పోగొట్టుకోకూడదు కదా. అక్కడి నుంచి ఇతను వెతుకుతూ వెళ్తే ఆ జోజో రాజు గారు కనిపించారు అడవిలో వెతుకుంటూ. మీ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసండి, కొంచెం పరివారాన్ని తీసుకుని నాతో పాటు రండి అన్నాడు. ఆయన 100-150 మందిని వెంబడి పెట్టుకుని బయలుదేరాడు. సరే వీడు తన రాజు ఇదంతా అడవులు గిడవులు అన్నీ దాటుకుంటూ పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే జీజీగా ఉంది కదా, మరి రాజుగారి అమ్మాయిట, ఆయన వచ్చాడు మన ఇంటికి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంకెక్కడ జీజీని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, వాడు వెంట పెట్టుకెళ్ళిపోయాడు అన్నారు. అనేసరికల్లా రాక్షసుడు ఎవడంటే ఒక రాక్షసుడు వచ్చాడు ఇక్కడికి. వాడికి వంట చేసి పెట్టేందుకు మనిషి లేదుట. ఎవరినైనా ఒక వంట మనిషిని ఇవ్వమని అడిగాడు. అడిగేసరికల్లా మన రాజ్యంలో వాళ్ళు ఎవ్వరూ వాడితో వెళ్ళటానికి ఇష్టపడలే. వాడితో వెళ్తే అడవిలో గుహలో ఉండాలి. వాడు వీడే. వాడు ఏదన్నా వంటకం తెస్తే కూరకి చేసి పెట్టాలి. చేసి పెట్టాలి. ఒకవేళ ఏవి దొరకపోతే ఏం చేస్తాడు, వాడు తినేస్తాడు. అందుకని ఎవ్వరూ ఒప్పుకోవటం లేదు. అయితే వాడు రాజ్యం అంతా తలకిందులు చేసేస్తానని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. పాపం మన జీజీ నేను వెళ్తానండి, వంట చేస్తాను అని అన్నది. అందుకని ఏం చేసాం, పంపించాము. ఎంతసేపు అయింది అన్నాడు. ఒక్క గడి అయింది అన్నాడు రాజు. అంతే కదా అని ఏం చేశాడు, తన చేతిలో ఉన్న డబ్బీని ఓపెన్ చేశాడు. చేయగానే అందులో నుంచి ఒక్క మెరుపల్లే ఆ గడి పైకి ఎగిరిపోయింది, గడియ వెనక్కిపోయింది. రాక్షసుడు జీజీ చేయి పట్టుకుని నడుస్తున్న దగ్గర ఆగిపోయింది. టైం మెషిన్ అదే కదా. ఒక నిమిషం వెనక్కి, ఒక గడియ కొంత సమయం అనమాట వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చేసరికల్లా ఆ జీజీ చేయి పుచ్చుకుని అంత ఈ మన రాజభవనంలోంచి బయటికి వెళ్తున్న రాక్షసుడు కనిపించాడు. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వీడి జీజీ దగ్గర. నువ్వు వెళ్ళబోక, నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వేమో మీ నాన్న రాజుట, హాయిగా ఆయన దగ్గర ఉండు కానీ వదులు నువ్వని రాక్షసుడిని చేతులు విడిపించేశాడు. ఈ జీజీనేమో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. పిల్ల ఏడాది పిల్ల అప్పుడు తప్పిపోయింది, ఇంత పిల్ల అయిపోయిందని ఆయన కూతుర్ని కావలించుకుని ఎంతో సంతోషించాడు. అక్కడి నుంచి రాక్షసుడు పెద్ద పెద్ద బొబ్బలు కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. నాకెవడు వంట చేసేందుకు మనిషి లేకపోతే ఉన్న వాళ్ళని విరుచుకు తినేస్తాను, మీ ఇల్లు వాకిలి గుల్ల చేస్తాను, ఈ రాజ్యం అంతా పాడు చేసేస్తాను అని ఓ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేసరికల్లా అరుస్తూ వీడి వైపుకి ఈ బాబా మీదకి దూకుతున్నాడు. ఈ బాబా దగ్గరికి వస్తూ ఉండేసరికల్లా వీడేం చేశాడు, బాగా దగ్గరకు వచ్చి నోరాహని తెరిచాడు, మింగేస్తానని. వీడి జేబులో జామకాయ ఉంది, ఓర్పు తెచ్చాడు కదా, అది తీసి వాడి నోట పడేసాడు. పడేయంగానే ఒక్క నిమిషంలో అది లోపలికి వెళ్ళేసరికల్లా అంత పెద్ద కూరలు, చిర్ర జుట్టు, మిడిగుడ్లు, పెద్ద గదల్లాగా ఉన్న చేతులతో ఉన్న రాక్షసుడు సాత్వికంగా మొహం పెట్టి, పోనీలేండి నా వంట నేనే చేసుకుంటాను అని బాగుంది. అనగానే అందరు ఆశ్చర్యం, ఏమిటి ఇట్లా ఎలా మారిపోయాడు, ఏం చేసావురా అంటే, ఓర్పు దొరికిందండి, దాన్ని వీడి నోట పడేశాను అంతే అన్నాడు. అనగానే రాక్షసుడు మెతగ్గా ఉండి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడికి తెలివేలా వచ్చింది, వాడికి సమయానుకూలంగా ప్రవర్తించడం వాడికి రానే రాదు. ఏదైనా వెతుకుంటే దాని విషయాలు కూడా కనుక్కోడు, వాడు సింగన్ అద్దంకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. రాజు ఆశ్చర్యపోయాడు, ఏరా నీకు ఇదంతా ఎలా తెలిసింది, ఎలా ఐడియా వచ్చిందంటే, నేను కాలదేవుణ్ణి చూశాను, ఆయన దగ్గర ఇట్లా ఉన్నారు, ఆయన ఇచ్చిన ఘడియతోటి నేను ఈ మార్పు చేయగలిగాను అని చెప్పాడు. ఈ జీజీ వాళ్ళ నాన్న వచ్చి, జీజీ అమ్మాయి దేవతండ్రి వచ్చి, బాబు నాకు ఒక్కతే కూతురు, ఇంత రాజ్యం కాని రాజ్యం అంత పెద్దది కాదు, ఇంకా చిన్న రాజ్యం మాది, చిన్న రాజ్యం అయినా కూడా నాకు ఒక్కతే కూతురు కాబట్టి నా రాజ్యం మా అమ్మాయిదే, మా పిల్లని పెళ్లి చేసుకో చక్కగా, నువ్వే రాజు అవుదు కానీ అని చెప్పి బతిమలాడాడు. మన రాజుగారికి కూడా, ఈ రాజుగారికి కూడా అనిపించింది, వీడిని 2-3 ఏళ్ళుగా దగ్గర పెట్టుకున్నాము, వీడు మన కోసం ఒక పని చేయబోయేసరికల్లా వీడికి మేలు జరిగింది అని చెప్పి వీళ్ళని ఒప్పించాడు. ఆయన పెళ్లి చేసుకోరా చక్కగా జీజీని చేసుకో అని చెప్పి వాళ్ళ బామ్మని పిలిపించి చక్కగా ఈ జీజీకి బాబాకి ఇద్దరికి పెళ్లి చేసి బామ్మతో సహా వాళ్ళ రాజ్యానికి పంపించాడు. మొదట మందమతిగా ఉన్నవాడు క్రమంగా రాజ్యానికి రాజైపోయాడు, హాయిగా ఉన్నాడు. కథలో నీతి ఏంటంటే, తెలివి తక్కువ వాళ్ళకైనా వాళ్ళకు ఒక రోజు వస్తుంది ఏదో ఒకటి,
వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చెయ్యనిస్తే ఎప్పటికో ఒకప్పటికి ఫ్లరిష్ అవుతారు వాళ్ళు కదా. ఖచ్చితంగా రమ్మగారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.